టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ వార రాశి ఫలితాలను మీకు చెప్తున్నాను. మరి ఈ యొక్క కన్యారాశి వారికి కుజుడు కర్కాటకంలో నీచపట్టున్నాడు. రవి మేషరాశి నుంచి 2వ తేదీ నుంచి ప్రవేశం చేస్తున్నాడు. బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో ఉండడం, కేతువు జన్మరాశిలో ఉండడం, గురుడు వృషభ రాశిలో ఉండడం, మీ యొక్క ఆర్థిక పరపతి బాగా ఉంది. డబ్బుల కోసం ఉద్యోగాలు రాజీనామా చేసేసినా సరే మీకు కష్టాలు లేకుండా మీకు పని చలామణి అయిపోతూ వస్తుంది. ఏదో రకంగా డబ్బులు ముడుతున్నాయి మీకు. మరి ఈ యొక్క కన్యారాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇదివరకు ఉన్నంత ఆకర్షణంగా మాతో భర్త ఉండడం లేదండి, ఎఫినిటీ తగ్గిందండి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అలాగే వితండ వాదాలు మీ భర్తలతో భార్యలతో మీరు చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఈ ఫైటింగ్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆపేసుకోవాలి మీరు. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలను మీరు అమ్మేయడం జరుగుతుంది. అది మరీ గట్టిగా డబ్బులు రాకపోయినా యావరేజ్గా మీకు చక్కగా డబ్బులు అనేటటువంటి నష్టం లేకుండా రావడం అనేటటువంటిది దీంట్లో కొసమరుపు. ఆల్రెడీ మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలను మీకు తెలియకుండా మీ భర్తలు అమ్మి పడేయడం అనేటటువంటిది ఎప్పటికో కానీ మీకు తెలీదు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఖర్చు పెట్టేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ చెల్లెలకు ఖర్చు పెట్టేస్తున్నాడు అనేటటువంటి మిషతో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా మీరు వాళ్ళ చెల్లెలు భర్త ముందు వాళ్ళ చెల్లి ముందు మిమ్మల్ని కొట్టడం, మరి మీకు చాలా మనస్తాపాన్ని కలిగి భర్తనే నాకు అక్కర్లేదు అని వదిలేసినటువంటి అమ్మాయిలు చాలామంది ఈ కన్యారాశిలో ఈ వారంలో ఉంటారు. కాబట్టి భర్తలకు నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే భార్యల దగ్గర మీరు ఎగోలకు వెళ్ళి కొట్టడాలు ఇవన్నీ కూడా చేయకండి. మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనండి. దాంతో మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు. సగం కోర్టు సమస్యలు తీరిపోతాయి, మీకు కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా. అలాగే కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. ఇంకా బెంచ్ మీదకి రానటువంటి కేసులు చాలా ఉంటాయి. మరి ఇప్పుడు కన్యారాశి వాళ్ళంతా కూడా ఏమండి అందరూ బాగుంది అంటున్నారండి, కానీ మాకు మాత్రం ఉద్యోగం సద్యోగం లేదండి, ఎలా ముందుకెళ్తామండి మేము అనేటటువంటి దీంతో చాలామంది ఉన్నారనమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుములను ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నడుపుతాయి 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ మీరు రావి చెట్టుకు నీళ్లు పోస్తూ మీరు 108 ప్రదక్షిణాలు శనివారం ఉదయం కనుక చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఫలితాలు కలగడం అనేటటువంటి తథ్యం. శుభమస్తు.